'లీలా వినోదం' అనే టైటిల్‌తో ఉన్న వెబ్ ఫిల్మ్ ఒకటి ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అయితే సింపుల్‌గా ఉండి పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో ఉండే లైన్ ఏంటనేది ట్రైలర్‌లోనే క్లియర్‌గా చూపించేశారు. ఇది లవ్ స్టోరీ కాదు ప్రపోజల్ స్టోరీ అని. హీరో ప్రపోజ్ చేసిన తర్వాత హీరోయిన్ నుంచి రిప్లై రాకపోతే ఆ 3 గంటలు హీరో ఎలాంటి టెన్షన్ పడ్డాడనేది సినిమా అని చెప్పేశారు. అదే ఈ సినిమా మొత్తం ఉంటది. ఈ సినిమాలో సీన్స్ కూడా బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్టు గాని, నెక్స్ట్ ఏమవుద్ది అన్నట్టుగా గాని, మరీ ఫన్నీగా గాని ఉండవు. సింపుల్‌గా చిన్న చిన్న ఫన్ సీన్స్‌తో అలా ముందుకెళ్తా ఉంటది. సినిమాలో ఓవర్ థింకింగ్‌కి సంబంధించిన సీన్స్‌నయితే చూపించారు. అలాగే ఫ్రెండ్స్ క్యారెక్టర్‌లో హీరోకి సపోర్టింగ్‌గా బాగా ఉన్నారు. ఇక సినిమాలో కనిపించే మెయిన్ పాయింట్ ఓవర్ థింకింగ్. హీరో అలా ఓవర్ థింక్ చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్ ఇరుక్కుపోతాడా? అవన్నిటిని ఫన్నీగా చూపిస్తారా అనుకున్నా. కానీ అలాంటిదైతే ఏం జరగలేదు. అలాంటి టైంలో ఆ మాత్రం థింకింగ్ ఎవరైనా చేస్తారేమో అనిపించింది. ఇంక సినిమాలో హీరో చేసేదంతా ఓవర్ థింకింగ్ అవ్వాలంటే అక్కడ ఏం జరగకుండా ఉంటేనే ఇది ఓవర్ థింకింగ్ అవుద్ది. అది తెలిసినప్పుడు క్లైమాక్స్ ఎలా ఉంటదనే విషయాన్ని ఈజీగా గెస్ చేసేయొచ్చు. ఇక సిరీస్‌లో మెయిన్ లీడ్‌గా చేసిన 'షణ్ముఖ్' అయితే తనకు అలవాటైన క్యారెక్టర్‌లో చేశాడు. అలాగే ఫ్రెండ్స్ క్యారెక్టర్‌లో చేసినోళ్ళు కూడా బాగా చేశారు. ఇక సినిమాలో మదర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్‌లకి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా మనకు తెలిసిన యాక్టర్స్‌నే పెట్టారు. అది అనిపించింది. ఇంక సినిమాలో ఉన్న 2 సాంగ్‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బానే అనిపించాయి. ఫైనల్‌గా ఈ సినిమా తక్కువ లెంగ్త్‌లో ఉండి, సింపుల్ లైన్‌తో సాఫీగా అలా వెళ్ళిపోద్ది. అలా చూస్తే ఈ సినిమా పర్వాలేదనిపిస్తది. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.